హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా వంటలు. ఈరోజు ఎవర్ గ్రీన్ రెసిపీ అయిన టమాటా పప్పు చేసి చూపిస్తాను. ఇది అందరికీ తెలుసు ఫ్రెండ్స్, కాకపోతే మరింత రుచిగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం కందిపప్పుని 2 సార్లుగా కడిగి కుక్కర్లోకి 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ సగం, 2-3 రెమ్మలు చింతపండు వేసుకోండి. దీనిలో ఒక 1/2 లీటర్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే పప్పు రెడీ అవుతుంది. దీన్ని మెదిపి తాలింపు పెట్టుకుంటే మనకి టమాటా పప్పు రెడీ అండి. ఈ టమాటా పప్పు ఈ జొన్న రవ్వ అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాదండి, పప్పు ఇలా చేసుకుంటే చపాతీలోకి, నార్మల్ రైస్లోకి కూడా బాగా టేస్ట్ వస్తుందన్నమాట. దీనిలో ఆనియన్ వేసి ఉడికించాలి. అలాగే టమాటా వేసినప్పటికీ 2 తొలకలు చింతపండు వేయడం వల్ల పప్పుకి రుచి పెరుగుతుందన్నమాట. ఇప్పుడు పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకుని పోపు ఇంగ్రీడియంట్స్ అలాగే ఇంగు కొంచెం వేసుకోండి. హెల్దీ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఆనియన్, 4 వెల్లుల్లి రెబ్బలు నలగొట్టి వేసుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని కొన్ని సెకండ్లు ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఎర్రగా ఫ్రై అయ్యేటట్లుగా కాకుండా ఇలా కొంచెం ఫ్రై అయితే చాలన్నమాట. ఇప్పుడు ఇక మనం మెదుపుకొని పెట్టుకున్న పప్పు వేసి కలుపుకొని 1 నిమిషం ఉంచండి చాలు. ఈ ఆయిల్లో పప్పు వేగినట్లుగా అయ్యి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసుకోండి. కారం వచ్చేసి పచ్చిమిర్చి వేసాం కదా, ఆ కారమే సరిపోతుంది. టేస్ట్ సరిపడినట్లుగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటే పప్పు రెడీ. ఇలా ట్రై చేయండి, పప్పు మరింత రుచిగా ఉంటుంది. ఇది ఎవర్ గ్రీన్ కదా, అలాగే కాంబినేషన్ కూడా ది బెస్ట్ అండి. రోటీ, పుల్కా, చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా అనిపించింది, నచ్చిందా? లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వీడియోని షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.